అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయిబాబా గారి ఒక ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మరి ఆ ఆలయం ఏంటి, ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది మొత్తం అంతా చెప్పడానికైతే ట్రై చేశాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక వెళ్దాం పదండి. ఈ ఆలయం ఎక్కడుంది అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేకి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అభయ్ సాయి దేవాలయం అండి. ఈ ఆలయం అయితే మాత్రం చాలా బాగుంటుంది. సాయిబాబా గారి భక్తులకైతే మాత్రం కన్నుల పండుగ అని చెప్పచ్చు ఈ దేవాలయం. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే 120 అడుగుల అభయ్ సాయిబాబా గారి విగ్రహం అండి. నిజంగా అసలు చూస్తూ ఉంటే మనకి రోమాలు నిక్కబోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేనండి ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు కదా గూస్ బంప్స్ అని. సో నిజంగా చాలా బాగుంటుంది ఆలయం చూస్తూ ఉంటే మాత్రం. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతూ ఉంది, కానీ ఒక్కసారి వస్తే మాత్రం చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బాబా గారి దీవెనలు మనతోనే ఉన్నాయనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మనకి విజయవాడ దగ్గరలో గల పరిటాల అనే ఊర్లో ఆల్రెడీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడగానే సేమ్ అదే గుర్తొచ్చింది అనమాట మాకైతే మాత్రం. అక్కడ కూడా ఇలాగే పెద్దగా విగ్రహం ఉండి ఆ విగ్రహం కింద అనేది మనకి ఆలయం ఉంటుంది. సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడకపోతే కనుక చూడండి, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో మాకైతే భలే అనిపించింది అసలు సాయిబాబా విగ్రహం అంత పెద్దగా చూడగానే. సో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే మనకి ఎటువైపు చూసినా కానీ బాబా గారి విగ్రహాలతో చాలా బాగుంటుంది. గుడి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో బాబా గారి భక్తులైతే మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి రావడానికి ట్రై చేయండి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా కొండమడుగు అనే విలేజ్ అండి. అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా కానీ చెప్తారు, చాలా ఫేమస్. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటి అంటే మేము అక్కడ పంతులు గారిని కానీ మిగతా వాళ్ళని కానీ అడిగితే ఎక్కువగా వీళ్ళు ప్రచారం చేసుకోదలుచుకోలేదు, ప్రమోషన్ చేసుకోదలుచుకోలేదు. బాబాగారి భక్తులు ఎలాగైనా కానీ బాబాగారిని దర్శించుకోవడానికి వస్తారమ్మా. అందుకనే మేము బయట ఎవరికి ఎక్కువగా చెప్పింది లేదు, ప్రచారం చేసింది లేదు, దాతలను అడిగింది లేదు అని చెప్పారనమాట. అలాగే ఈ గుడిలో ఇంకొక విశేషం అయితే ఉంది. సో ఆ విశేషం ఏంటి అనేది చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి కొత్తగా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా బాబా గారు నిద్రిస్తున్నట్టయితే ఇక్కడ విగ్రహం పెట్టారనమాట. రియలిస్టిక్గా ఉంది. ఎంత రియలిస్టిక్గా అంటే నిజంగానే అక్కడ నిద్రిస్తున్నారేమో అనేలా ఉందన్నమాట. చాలా బాగుంది. సో నిజంగా జీవకళ ఉట్టి పడుతూ ఉందన్నమాట ఆ విగ్రహం చూస్తూ ఉంటే మాత్రం. మేము ఒక్కసారి చూడగానే సడన్గా షాక్ అయ్యాం అసలు. ఈ బాబా గారి గుడిలో విశేషం ఏంటి అంటే కనుక జనరల్గా బాబా గారి భక్తులు రావాలి అనుకున్న కొన్ని ప్రాంతాలకు రాలేకపోవడం లేదా బాబా గారి నామాలను రాయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ గుడిలో ఒక పుస్తకం అయితే ఇస్తారనమాట. ఎందుకు ఆ పుస్తకం అంటే మాత్రం అందులో 25,000 సార్లు బాబా గారి నామాలు రాసి ఇస్తే గనక ఇక్కడ
ఒక స్తూపమే గదిలాగా ఉంటుంది. అంటే అందులో ఆ పుస్తకాలన్నిటినీ కూడా స్టోర్ చేసి ఉంచుతారు. ఓన్లీ శ్రీరామనవమి రోజు మాత్రమే తీస్తారనమాట. శ్రీరామనవమి రోజు మాత్రమే ఎందుకు అంటే మాత్రం శ్రీరామనవమి అంటే సాయిబాబా గారికి బాగా ఇష్టమైన పర్వదినం అనమాట. సో అందుకని ఎవరైతే రాసిస్తారో భక్తులు 25,000 సార్లు బాబాగారి నామాలు, ఆ పుస్తకాలన్నీ కూడా ఆ స్తూపంలో అయితే ఉంచుతారనమాట. స్తూపంలో ఉంచి శ్రీరామనవమి రోజు కొత్తగా అందులో పెట్టాల్సిన పుస్తకాలను పెట్టడము అది జరుగుతుంది, పూజ చేయటం అది జరుగుతుంది అనమాట. చాలా బాగా చేస్తారు శ్రీరామనవమి ఇక్కడైతే మాత్రం. సో జనాలు భక్తులు ఎన్నాళ్ళు ఉంటారని చెప్పలేం, కానీ ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాసి ఇస్తారు కదా బాబాగారి నామాలు, ఆ బుక్స్ ఈ గుడి ఉన్నన్నాళ్ళు ఉంటాయి అనే ఉద్దేశంతో అలా అయితే గుడి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారనమాట. సో చాలా గ్రేట్ థింగ్ కదా నిజంగా. మీకు ఇందాక చెప్పాను కదా 25,000 సార్లు సాయి నామాలు రాసిన తర్వాత ఒక ప్రదేశంలో పెడతారు ఈ పుస్తకాలన్నీ అని కూడా. సో చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ ప్రదేశం. ఈ లోపలైతే మాత్రం పెట్టి లాక్ చేసేస్తారనమాట. ఇంకా వాటిని తీయడానికి ఉండదు, ఓన్లీ శ్రీరామనవమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. సో బాబా గారికి ఇష్టమైన శ్రీరామనవమి రోజు తీయటం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఈ లాక్ కనబడుతుంది కదా, ఈ లాక్ ఓపెన్ చేసి అయితే తీస్తారనమాట. ఇది దుని అనమాట. అలాగే ఈ టెంపుల్ కూడా మనకి చూడడానికి బాగుంటుంది, మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలిసిందే కదా బాబా గారి గుడి అంటే చాలా వరకు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేలానే ఉంటుంది. సో ఆల్రెడీ మనకి షిరిడీలో వెళ్ళినప్పుడల్లా ఎలా ప్రశాంతంగా బాబా గారిని చూస్తూ ఉండాలనిపిస్తుందో, ఇక్కడికి కూడా గుళ్ళోకి రాగానే మనకి అన్ని వైపులా కూడా బాబా గారి విగ్రహాలతో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా రావడానికైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ట్రావెల్ ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.